అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే టీడీపీ మొదటి జాబితా, రెండో జాబితా, అలాగే మూడో జాబితా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మూడవ జాబితాలో 11 మందిని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. 11 మందిలో గెలిచేది ఎవరు, అలాగే వాళ్ళ బలాబలాలేంటి ఒక్కసారి చూద్దాం. ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే కనుక, అంటే నేనేమి ప్రత్యేకించి సర్వే అయితే ఏం చేయలేదు. నాకున్న నాలెడ్జ్ బట్టి, రాజకీయ అనుభవం బట్టి, అలాగే నాకున్నటువంటి కొద్ది గొప్ప జ్ఞానం బట్టి, అలాగే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కొన్ని రిపోర్ట్ల ఆధారంగా ఎవరైతే గెలుస్తారో, ఎవరు బలంగా ఉన్నారని చెప్పబోతున్నాను. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూసుకుందాం ఒక్కసారి ఎవరేంటి అనేది. ఒకసారి చూస్తున్నట్టు కనుక అమలాపురం చూద్దాం. ఫస్ట్ అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈయనకి అక్కడ 50-50 ఛాన్సెస్ అయితే కనుక ఉన్నాయి. 100% గెలుస్తారని చెప్పలేను, కానీ కొద్ది గొప్ప ఎడ్జ్ అయితే మాత్రం అక్కడ టీడీపీకే ఉంది. కాబట్టి ఈసారి అమలాపురం అంటేనే చాలా హోరాహోరీగా జరిగేటటువంటి నియోజకవర్గం. కాబట్టి అక్కడ గెలుపు అంత సునాయాసం కాదు, ఈసారి కొంచెం కష్టపడాలి. అలాగే పెనమలూరు చూసుకుంటే కనుక ఎంతో కష్టం మీద, అతి కష్టం మీద ఆ టిక్కెట్ సంపాదించుకోవడానికి చాలా విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు. మన మామూలు ప్రయత్నాలు కాదు. బోడే ప్రసాద్ గారు ఇస్తారా ఎవరైనా సందిగ్ధంతో ఆఖరికి మ్యాక్సిమం 3వ లిస్టులు అయితే కనుక ఈయన పేరు అనౌన్స్ చేయడం జరిగింది. కష్టపడి అయితే సీట్ తెచ్చుకున్నారు, కానీ కష్టపడి గెలవగలరంటే కనుక అక్కడ అంతే టఫ్ కాంపిటీషన్ అయితే కనుక ఉండబోతుంది. ఎవరంటే కనుక వైసీపీ నుంచి జోగి రమేష్ గారు మామూలుగా ఉన్నది, అక్కడ పోటీ భయంకరంగా అయితే ఉండబోతుంది. కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ కూడా ఎలా అంటే కనుక 100%లో ఒక 70% బోడే ప్రసాద్ గారి వైపు అయితే కనుక కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి. అలాగే మైలవరం చూసుకున్నట్లయితే కనుక వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి ఈయన టీడీపీలో టిక్కెట్ సాధించడానికి చాలా తంటాలు అయితే పడ్డాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్కి ఇవ్వాలా వద్దా అని. ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్కి ఇస్తే అక్కడి నుంచి దేవినేని వర్గం సపోర్ట్ చేస్తుందో లేదో తెలియదు. కాబట్టి అక్కడి నుంచి ఏంటి పరిస్థితిని ఆలోచించి 3వ లిస్టులో అయితే ఇవ్వడం జరిగింది. అయినా మొత్తం మీద అయితే కనుక సీట్ అయితే వచ్చింది వసంత కృష్ణ ప్రసాద్ గారికి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే ముందే ఒక కమిట్మెంట్ తోటి అయితే రావడం జరిగింది. అదైతే అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ కమిట్మెంట్ని కాపాడుకోవడం కోసం ఆయనకి అక్కడ టిక్కెట్ ఇచ్చారని ఒక మాట ప్రాచుర్యంలో ఉంది. కాబట్టి వసంత కృష్ణ ప్రసాద్ గారు టిక్కెట్ తెచ్చుకున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. కాబట్టి టీడీపీలో ఉన్న ఆ ప్రాంతపు వర్గం ఏదైతే ఉందో, కొన్ని గ్రూపులు ఏవైతే ఉన్నాయో అవి వసంత కృష్ణ ప్రసాద్ గారి సపోర్ట్ చేస్తాయా లేదా అనేది చాలా సందిగ్ధం అవుతుందండి. అలాగే మరి ముఖ్యంగా దేవినేని వర్గం గారు సపోర్ట్ చేస్తుందా లేదా, సపోర్ట్ చేయకపోతే అక్కడ గెలుపు చాలా కష్టమవుతుంది. కాబట్టి అపోజిషన్గా తిరుపతిరావు గారు అయితే ఉన్నారు. 100% ఆయన నెగ్గే అవకాశాలు అయితే కనుక చాలా మట్టుకు ఉన్నాయి అని అయితే చెప్తున్నారు. కాబట్టి అలాగే నరసరావుపేట చూసుకుంటే కనుక చంద్రవాడ అరవిందబాబు ఏంటి, ఈయన కూడా అంతే. అక్కడ కూడా 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత చీరాలు చూసుకుంటే కనుక ఇది కూడా కష్టమే. ఎందుకంటే మద్దులూరు మాలకొండ యాదవ్ అక్కడ పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈసారి అక్కడ గెలుపు చాలా కష్టం కాబోతుంది. ఏమన్నా అక్కడ వేరే ఫ్యాక్టర్స్ ఏమన్నా కలిసి వచ్చి గెలుపుకి నాంది పలికితే తప్ప అక్కడ మాత్రం చాలా కష్టమైతే కనుక చాలా మంది. సర్వేపల్లి చూసుకున్నట్లయితే కనుక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇక్కడ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లే చాలామంది ఏం చెప్పారంటే కనుక సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నెగ్గుతారు అని అయితే కనుక చాలామంది చెప్పారు. అలాగే నెగ్గరని కూడా చాలామంది చెప్పారు. మన అభిప్రాయం ఏంటంటే కనుక సర్వేపల్లి నుంచి ఈ నెగ్గడం కొంచెం కష్టమేమో నా అభిప్రాయం. ఎందుకంటే కనుక చాలా విమర్శ అయితే ఉంది, తీవ్ర అసంతృప్తి అయితే ఉంది. అందుకోసమే 3వ లిస్టు దాకా ఈ పేరు ఆగింది. లేకపోతే మామూలు వ్యక్తి కాదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఎప్పుడో ఫస్ట్ లిస్టులోనే అనౌన్స్ చేయాలి. అలాంటి ఫస్ట్ లిస్టులో అనౌన్స్ చేయాల్సిన పేరుని 1 లేదు 2 లేదు 3లోకి వచ్చేసింది. కాబట్టి ఈ వ్యతిరేకతతోటే ఇప్పటి వరకు ఆపుంటారు. కాబట్టి ఈసారి గెలుస్తారా లేదనేది అనుమానమే. కాబట్టి అలాగే సర్వేపల్లి చూసుకున్నాం, చీరాల చూసుకున్నాం, నరసరావుపేట చూసుకున్నాం, మైలవరం చూసుకున్నాం, ఏంటి పెనమలూరు చూసుకున్నాం, అమలాపురం చూసుకున్నాం. అలాగే కాకినాడ సిటీ చూస్తే కనుక వనమాడి వెంకటేశ్వరరావు గారు, అలాగే వైసీపీ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నువ్వానేనా అన్నట్టు ఉండిపోతుందండి ఎలక్షన్ అక్కడ. ఎందుకంటే మన మామూలు కాదు, వనమాడి వెంకటేశ్వరరావు గారు జనసేన పొత్తుతోటి వచ్చారు. కాబట్టి 100% టీడీపీ వర్గం సపోర్ట్ చేస్తే కనుక అక్కడ గెలుపు జరుగుతుంది. లేకపోతే కనుక చాలా కష్టమవుతుందని అయితే కనుక సర్వేలు చెప్తున్నాయి. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అక్కడి నుంచి. కాబట్టి ఫైనాన్స్, ఆర్థిక బలం, హంగు బలం, రాజకీయ బలం అన్ని బలాలు కలిగినటువంటి వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి ఇక్కడి నుంచి పోటీ ఎలా ఉంటుందనేది చెప్పడం చాలా కష్టతరమైనటువంటి విషయమే. ఇంకోటి చూసుకుంటే కనుక శృంగవరపు కోట కోళ్ళ లలిత కుమారి గారు ఏంటి, అలాగే కోళ్ళ లలిత కుమారి గారి టికెట్ కూడా
అనౌన్స్ చేయడం చాలా ఆశ్చర్యాన్ని చూపించింది చాలా మందికి. ఎందుకంటే ఇక్కడి నుంచి గెలుపు కూడా చాలా సునాయాసం అయితే కాదు. సేమ్ చెప్తున్నారు కదండి, ఏదైతే రిస్క్ ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయో ఆ రిస్క్ ఫ్యాక్టర్లో ఉన్న నియోజకవర్గాలని 3 లిస్టులు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ రిస్క్ చేయాల్సినవే, మామూలు కాదు. ఎలా అంటానంటే ఒక మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు గాలి వీస్తే కనుక 100% వీళ్ళు గెలవచ్చు, లేకపోతే కష్టం. తర్వాత గొంపా కృష్ణ గారు, ఇక్కడ నుంచి గొంపా కృష్ణ గారు వర్గం కోళ్ళ లలిత్ కుమార్ గారికి సపోర్ట్ చేస్తే కనుక గెలవచ్చు, లేకపోతే వర్గాలకి ఉంటే కనుక గెలుపు సాధ్యం కాదు, చాలా కష్టమవుతుంది అనేది కనుక చెప్పగలను. తర్వాత శ్రీకాకుళం ఏంటి గొండు శంకర్ గారు, అలాగే వైసీపీ నుంచి ధర్మాన ప్రసాదరావు గారు, వీళ్ళిద్దరిలో ధర్మాన ప్రసాదరావు గారు చూస్తే కనుక చాలా సీనియర్ పొలిటీషియన్. ఈయన ఏంటంటే మామూలు వ్యక్తి కాదు ధర్మాన ప్రసాదరావు, కానీ అంతే సీనియర్ పొలిటీషియన్ అయినా కానీ అంతే విమర్శలు అయితే కనుక ఈయన మీద ఉన్నాయి, మన మామూలుగా కాదనమాట. కాబట్టి ధర్మాన ప్రసాదరావు గారిని గెలవడం అంత కష్టమైన పని కానప్పటికీ ఆయన మీద విమర్శలు, వ్యతిరేకత, అసంతృప్తి ఇవన్నీ కలగలిపి గొండు శంకర్కి కలిసి వచ్చే విధానం ఉండొచ్చు అనమాట శ్రీకాకుళం నుంచి. కాబట్టి అలాగే పాతపట్నం చూసుకుంటే కనుక పాతపట్నం నుంచి కలమట వెంకటరమణ గారు మాజీ ఎమ్మెల్యే, ఆల్రెడీ 2019లో గెలిచినటువంటి వ్యక్తి. కానీ ఈయన పక్కన పెట్టేసి కలమట వెంకటరమణ గారిని పక్కన పెట్టేసి మామిడి గోవిందరావు గారికి సీట్ ఇచ్చారు. ఏంటి ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పక్కన పెట్టి మామిడి గోవిందరావు గారికి సీట్ ఇవ్వడం వల్ల వెనక అర్థం ఏంటి, అంతరార్థం ఏంటంటే కనుక 100% అయినా కనుక ఈయన వర్గం సపోర్ట్ చేస్తుందని ఒక అభిప్రాయంతో, అలాగే రెడ్డి శాంతి గారి మీద గట్టి సపోర్ట్ ఇస్తాడు, గట్టి పోటీ ఇస్తాడు, సపోర్ట్ కాదు గట్టి పోటీ ఇస్తాడని ఒక ఉద్దేశంతో అక్కడ ఈయనకి టికెట్ ఇచ్చుంటారు మామిడి గోవిందరావు గారికి అనేది అనుకుంటున్నారు. కాకపోతే ఆల్రెడీ అక్కడ ఉన్న గ్రూప్ తగాదాలు, ఏదైతే నాకు టికెట్ దొరకలేదని ఏదైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకు పడకపోవడం కొంచెం నిరుత్సాహపడుతుంది అక్కడి నుంచి. కానీ పాతపట్నం కొంచెం రిస్క్లో ఉన్న నియోజకవర్గం నన్ను అడిగితే కనుక ఎవరు నెగ్గుతారు అంటే కనుక మనం ఏం చెప్పలేం, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరిలో రెడ్డి శాంతి గారిని నెగ్గుతారా, కలమట వెంకటరమణ గారిని నెగ్గుతారంటే కొంచెం కష్టమైన విషయమే. అలాగే పలాస చూసుకుంటే కనుక చాలామంది సబ్స్క్రైబర్లు నేను పలాస వేరే అభ్యర్థిని చెప్పినప్పుడు అయిపోయి ఆ అభ్యర్థి కాదు, పలాస ఓన్లీ గౌతు శిరీష గారికి ఇస్తే ఖచ్చితంగా నెగ్గుతారు అనేది కనుక మన సబ్స్క్రైబర్లు చాలామంది చెప్పారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, కొన్ని 100 కామెంట్లు చేశారు. పలాస శిరీష గారికి ఇవ్వాలి, పలాస గౌతు శిరీష గారికి ఇస్తేనే గెలుస్తారు అనేది చాలామంది చెప్పడం జరిగింది. మీరు అనుకున్నట్టుగానే వాస్తవం, మీరు అన్నట్టుగానే పలాస గౌతు శిరీష గారికి ఇచ్చారు, నెగ్గుతుందని మీకు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారో. సో ఆ కాన్ఫిడెంట్ ఏమవుద్ది అనేది మనం చూడాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే గౌతు శిరీష గారికి 100% కాంపిటీషన్ ఇవ్వగలిగిన వ్యక్తి మంత్రి సిదిరి అప్పలరాజు గారు. కాబట్టి అంతే పోటీ ఉంటుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇక్కడ గెలుపు నెల్లూరు మీద నడకైతే కాదు, చాలా కష్టం, మనం మామూలు కాదు అసలు. కష్టమైన పరిస్థితుల్లో మరి పలాస గౌతు శిరీష్ గారికి ఉన్నటువంటి ఏదైతే కొన్ని కలిసి వచ్చే అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలగలుపుకుని గెలుపుకి ఏమైనా దారి చూపిస్తాయేమో చెప్పాలేమో కానీ, లేదా సిదిరి అప్పలరాజు గారి వైపు చాలా మటుకు ఎడ్జ్ ఉంది వైసీపీ తరపుకి. కాబట్టి మీరు అనుకున్నట్టుగా, మీరు కోరుకున్నట్టుగా పలాస గౌతు శిరీష్ గారికి ఇచ్చినా సరే అక్కడ గెలుపు మాత్రం చాలా కష్టం అని నేను చెప్తున్నా. మీరు చాలా ఈజీ అని అంటున్నారు, అర్థమైంది నాకు. కానీ నేను చెప్పేది అంటే సిదిరి అప్పలరాజు గారు కూడా అంత తక్కువైన వ్యక్తి కాదు. అక్కడి నుంచి 100% గెలవడానికి ఎఫర్ట్ పెడతాడు ఆయన. కాబట్టి ఆల్రెడీ మంత్రి చేస్తున్నటువంటి వ్యక్తి హంగు బలం కానీ, ఆర్థిక బలం కానీ, రాజకీయం బలం కానీ అన్నీ కలగలిపి అన్ని పరిపుష్టిగా ఉన్నటువంటి వ్యక్తి సిదిరి అప్పలరాజు. కాబట్టి ఈసారి గౌతు శిరీష గారికి ఏదో ఉమ్మడి అభ్యర్థులు అందరూ కలగలిపి ఆవిడకి సపోర్ట్ చేస్తే గెలవడం ఈజీ ఏమో కానీ, కాబట్టి లేకపోతే చాలా టైట్ ఫైట్ ఉంటుంది. క్విన్ కంటెస్ట్ అని నేనైతే చెప్తా. 100% 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ గెలుపు నేను చెప్పిన 11 మందికి సునాయాసం అయితే కాదండి. ఎలా అంటే టఫ్ సీట్లు, బాగా రిస్క్లో ఉన్న సీట్లు కాబట్టి ఇప్పుడు దాకా ఆగారు. ఈ రిస్క్లో ఉన్న సీట్లు ఏంటంటే కనుక ఉన్న పార్టీల్లోనే గ్రూప్ తగాదాలు ఉండటం, ఉన్న పార్టీలోనే వర్గాలుగా విడిపోవటం, ఉన్న పార్టీలోనే ఒకరికొకరు పడకపోవడం, పొత్తులు లేకపోవడం. సో పొత్తు పేరుకి మాత్రం, కానీ పొత్తులు లేకపోవడం ఇలా జరగడం వల్ల ఈ సీట్లు చాలా డౌట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్ సీట్లు అనమాట. ఈ నెగ్గుతాయో లేదో చెప్పడం, అన్ని 50-50 ఛాన్సెసే. దేనికి 100% మెజారిటీ అయితే కనుక ఇక్కడి నుంచి ఉండదు. అది మన విశ్లేషణ. కాబట్టి ఇది మనం ఇప్పుడు చెప్పింది ఎలా అంటే కనుక కొద్ది గొప్ప ఉన్నటువంటి రాజకీయ అవగాహన బట్టే, మన సొంత సర్వేలు ఏం లేదు, మన సొంత టీంతో సర్వే చేయించింది అయితే ఏమీ లేదు. చూస్తూనే మీరు అందరూ కూడా మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.